సార్ ప్లీజ్ సార్ కూర్చోండి సార్ మీరు. మేడం కూర్చోండి అమ్మా. ఎందుకు నిలబడారు చెప్పండి. చెప్తురా అలా స్టాండప్. గురువుని ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. ఒక క్లాస్ కి కూర్చోపెట్టు. గురువుని ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. జై హింద్. నాకు గోల్ ఉన్నట్టు మీ అందరి గోల్ ఉందా లేదా? నేను ఒక్కొక్కరు లేక అడుగుతా. మీ గోల్ ఏమో మీ గోల్ చెప్పాలి. ఓకేనా సార్? వెంకయ్య నువ్వే వెళ్తావు పెద్ద సార్. పెద్ద పోలీస్ అయితే సార్? పోలీస్ అవుతావా? అవును సార్. పోలీస్ అయితే నువ్వేం చేస్తావురా? పోలీస్ అయితే దొంగలు పట్టుకుంటా సార్. పోలీసు దొంగలు పట్టుకుంటావా? వెరీ గుడ్. చెప్పు సార్. నువ్వే వెళ్తావు సార్? నేను దొంగనవుతా సార్. దొంగలు నువ్వేం చేస్తావురా? పోలీస్ అయితే కదా సార్. పోలీసులు దొంగలు పట్టుకోవాలంటే దొంగ ఉండాలి కదా సార్. అందుకే నేను దొంగనవుతా సార్. దొంగ అవుతావా సార్? చక్కగా కూర్చో. నువ్వేమైతే రాముడు సార్? నేను పెద్ద భవనం కట్టిస్తా సార్. బిల్డర్ అవుతుందా పెద్ద తర్వాత? కాదు సార్, దాంట్లో డబ్బు బంగారం దాచిపెడతా సార్. డబ్బు బంగారం ఎందుకు దాచిపెడతా? దొంగతనం చేయాలంటే డబ్బు బంగారం ఉండాలి కదా సార్. అంటే నేను డబ్బు బంగారం దాచిపెడతా సార్. ఎక్కడయ్యా నువ్వే పెద్ద తర్వాత? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జడ్జినైతే సార్? జడ్జి అవుతావా సార్? జడ్జి మీద నువ్వేం చేస్తారా? ముగ్గురికి వేసి శిక్షిస్తా సార్. నువ్వు ముగ్గురికి శిక్షిస్తావా? నువ్వేమవుతావు భీముడు? సార్ నేనా సార్? నేను పోలీస్ నై, దొంగ నై, పిల్లర్ నై, జడ్జి నై సార్. అంతే సార్. ఎందుకు నువ్వు దొంగవై, పోలీసువై, బిల్డర్వై, జడ్జి అవుతావా? సార్ నువ్వు అన్ని చేసేదాన్ని ఎక్స్పైర్ అయిపోతుంది రా. కూర్చో. పెళ్ళైన కొడుకు కాంతార వచ్చిందారా? వచ్చింది సార్. అన్నమైతే కాంతార పెళ్ళిన తర్వాత పెళ్లి కొడుకునైతే సార్. పెళ్లి కొడుకు కదా అట్లా కాదురా. నువ్వేమైతారా పెళ్ళిన తర్వాత? పెళ్లి చేసుకుంటా సార్. పెళ్లి చేసుకుంటావా? అసలు మీ తల్లిదండ్రుల నుంచి నువ్వేం ఆశిస్తున్నారా? పెళ్లి కూతుర్ని సార్. అట్లా కాదురా. మీ తండ్రి నుంచి నువ్వేం ఆశిస్తున్నారా? మనవాణ్ణి సార్. మనవన్నా? అసలు నీ జీవిత ఆశ ఏంటిదిరా? మేమిద్దరం మాకిద్దరు సార్. గోలు చెప్పండి. నేను పెళ్లి చేసుకుంటా సార్. నాకు పెళ్లి పిల్ల కావాలి సార్. నాకు మనవడు కావాలి సార్. మాకిద్దరు కూర్చో. కావాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సార్ నాకు డౌట్ ఉంది సార్. ఏం డౌట్? సార్ మీరు ఇచ్చే క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ ఉంటాయి కానీ మీరు ఇచ్చే ఆన్సర్ పేపర్ ఆన్సర్స్ ఎందుకు ఉండవు సార్? అరే ఎవరైనా క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, ఆన్సర్ షీట్ ఇస్తారా? సార్ వద్దు సార్. వద్దు సార్. వద్దు సార్. క్వశ్చన్ పేపర్ ఇస్తారా? ఆన్సర్ షీట్ ఇవ్వాలంటే నేను క్వశ్చన్ అడుగుతా, దానికి కరెక్ట్ సమాధానం చెప్తుంది. సరేనా? మన దేవుణ్ణి చూడలేస్తావా? రోజు దేవుణ్ణి ముట్టుకోలేస్తావా? రోజు అంటే దేవుడు లేనట్టే. దేవుడు లేనప్పుడే సార్. సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా సార్. నువ్వు
కూర్చో రాబడు నిలబడు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి తప్పుగా సమాధానం చెప్పు. సరేనా? న్యూటన్ చెట్టు కింద కూర్చొని గురుత్వాకర్షణ కనుగొన్నాడు. దీన్ని బట్టి నీకేమవుతుంది? మన క్లాసులో కూర్చుంటే ఏం సాధించలేమని అర్థమైంది సార్. క్లాసులో కూర్చుంటే సాధించలేని అర్థమైందా? ఎస్ సార్. ఓ సరే సరే కూర్చో కూర్చో. మనం క్లాసులు చెప్పుకోక చాలా గ్యాప్ వచ్చిందిగా, ఈరోజు మనం క్లాసులు చెప్పుకుందాం. అవును సార్, వెనకాల 2 బెంచీలు గ్యాప్ వచ్చింది సార్. ఓకే. నిన్నటి క్లాసులు ఎవరికి అర్థమైంది చెప్పుర్రి. చెప్పుకున్నాం సార్. ఓకే ఓకే, మీ ఆనందాన్ని కావాలి కానీ చాలా చెప్పుకుందాం, కూర్చోండి. ఎవరు అడుగుతారు ఫస్ట్? సార్ నిన్న క్వశ్చన్ సార్. సార్ ఏడుగురు ఫ్రిడ్జ్లో పెట్టారు సార్. ఏడుగురు ఫ్రిడ్జ్లో పెట్టారు తిక్కలోడా? సార్ మీకు తెలియదా సార్? తెలీదురా? మీకు చెప్పనా సార్? చెప్పు. ఫ్రిడ్జ్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్ డోర్ పెట్టే సార్. ఏడు ఫ్రిడ్జ్ డోర్ తీసి ఏడు లోపల పెట్టి ఫ్రిడ్జ్ డోర్ వేయాలా? ఎస్ సార్. ఓకే కూర్చో. నాకు క్వశ్చన్ సార్. చెప్పు. ఆవిడ పిల్లలు పెట్టలేసారా సార్? చాలా సింపుల్ క్వశ్చన్. ఫ్రిడ్జ్ డోర్ తీసి ఆవిడ లోపల పెట్టి ఫ్రిడ్జ్ డోర్ వేయాలి. అట్లా కాదు సార్. ఇంకెట్లరా? తెలియదా సార్? నాకు తెలీదు. నేను చెప్పనా సార్? చెప్పు చెప్పు. వినాలే కదా సార్, ఎవరిని పిల్లలు పెట్టింది పిల్లలు తీసి ఎవరిని బయట పంపించి ఆ పిల్లలు వేయాలి సార్. ఏది ఫ్రిడ్జ్ డోర్ తీసి ఏడుగురు బయటికి పంపించి ఆవులు లోపల వేయాలా? సార్ ఓకే కూర్చో. సార్ నాకు ఒక క్వశ్చన్ సార్. ఏం క్వశ్చన్ చెప్పు. సినిమా పుట్టినరోజుకి అన్ని జంతువులు వచ్చినాయి కానీ ఒక్క జంతువు రాలేదు సార్. అదే జంతువు సార్. సింహం పుట్టినరోజుకి అన్ని జంతువులు వచ్చినా కానీ ఒక్కటి రాదు. సినిమా పుట్టినరోజుకి సింహమే రాకుండా పుట్టినరోజు అయితే జరిగింది సార్. నాకు తెలియదు రా, నువ్వే చెప్పు. అవును సార్. ఆవు అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతున్నారా? ఆవు ఫ్రిడ్జ్ లో ఉంది కదా సార్. అది ఫ్రిడ్జ్ లో ఉంది కాబట్టి అది రాలేదు సార్. ఓకే కూర్చో కూర్చో. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్. చెప్పు చెప్పు. సార్ ఒక పెద్ద చెరువులో భయంకరమైన ముసలి ఉంటుంది సార్. ఎట్లా సార్ చెరువు దాటడం? చెరువు దాటాలంటే ఖచ్చితంగా ఒక పొడవ ఉండాలా, దాన్ని వేసుకొని దాటాలా. ఈత కొట్టమని కూడా వెళ్ళొచ్చు కదా సార్. అవి తీసి పాసిబుల్. అన్ని జంతువులు సింహం వాటికి పోయినాయి కదా సార్. మనం చెరువు మీద కొట్టుకుంటూ వెళ్ళొచ్చు సార్. చెరువు నీట పట్టుకుంటే వెళ్ళొచ్చా? ఎస్ సార్. ఓకే ఓకే. నా క్లాస్ అయిపోయింది కానీ నేను పోతున్నాయా? మీరు మీ క్లాసులు ఒకడంట దొంగ అవుతుందంట, ఒకడు బిల్డర్ అవుతుందంట, ఒకడు పెళ్లి చేసుకుంటాడంట. ఏదైనా వాడే పడుకోగలుగుతుంది బడుగాడు.